100 కోట్ల రూపాయలు విలువగల ఎకరా చక్రాల మడుగు స్థలాన్ని కబ్జా చేసిన టీడీపీ పార్టీ నాయకులు. 1 కోటి రూపాయలు డీల్, 17 మందిపై దొంగ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా రాజంపేట పట్టణ సమీపంలో రెవెన్యూ ఆర్హెచ్ ప్రకారం 25 ఎకరాల విస్తీర్ణం పొడుగు మరియు వెడల్పు చక్రాల మడుగు ఉంది. కానీ 1984వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పరిపాలనలోకి వచ్చిన అనంతరం రాజంపేట నియోజకవర్గం టీడీపీ పార్టీ నాయకులు 1984వ సంవత్సరం నుండి చక్రాల మడుగుని రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు లంచాలు ఇచ్చి ఆన్లైన్ చేసుకున్న అనంతరం రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్లకు లంచాలు ఇచ్చి మనకు స్వాతంత్రం రాకముందే వీళ్ళు పూర్వీకుల రిజిస్టర్ చేసుకున్నట్లు వీళ్ళ తాత ముత్తాతల పేరుతో దొంగ రిజిస్టర్లు చేయించుకొని తెలుగుదేశం పార్టీ పరిపాలనలోకి వచ్చిన అనంతరం కబ్జా భూములను బేరానికి పెట్టి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. కడప జిల్లా కమలాపురానికి చెందిన తల్లెం రజనీకాంత్ చక్రాల మడుగు స్థలం సర్వే నంబర్ 977లో ఓ ఎకరా స్థలాన్ని జేసీబీలతో క్లీన్ చేసి మట్టిని తొలి ఇంటి ఫ్లాట్స్ వేసి రెడీ చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రొద్దుటూరు నియోజకవర్గ వాసి మరియు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తమ్ముడు సీఎం సురేష్ తల్లెం రజనీకాంత్కు ఫోన్ చేసి చక్రాల మడుగు స్థలం నాది, కానీ నీవు వెంటనే స్థలం దగ్గర నుండి వెళ్ళిపో అని బెదిరించాడు. అనంతరం సీఎం సురేష్ రాజంపేట సబ్ రిజిస్టర్కు 1 కోటి రూపాయల డీల్ మాట్లాడుకుని 17 మందిపై మొత్తం చక్రాల మడుగు ఎకరా స్థలాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేయించాలి అని ప్రయత్నించాడు. అంతలోగా దొంగ రిజిస్ట్రేషన్ విషయం తెలుసుకున్న తల్లెం రజనీకాంత్ సబ్ రిజిస్టర్ను నిలదీసి ధర్నా చేపట్టడంతో విషయం తెలుసుకున్న కడప జిల్లా రిజిస్టర్ రామలక్ష్మి పట్నాయక్ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకొని రిజిస్ట్రేషన్ల విషయంపై విచారణ జరిపి 10 రోజుల్లో జిల్లా కలెక్టర్కు అందజేసి బాధితులకు న్యాయం చేస్తామని అన్నారు. అనంతరం విషయం తెలుసుకున్న రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మరియు విశ్వనాథ్ రెడ్డి మరియు భాస్కర్ రాజులు చక్రాల మడుగుని కాపాడాలి అని, తెలుగుదేశం పార్టీ పరిపాలనలోకి వచ్చినప్పటి నుండి కబ్జాలకు గురవుతుంది అని, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోకి వచ్చిన అనంతరం చక్రాల మడుగుని కబ్జాలు చేసి ప్రతి వ్యక్తిపై చర్యలు తీసుకుని చక్రాల మడుగుని కాపాడుకుంటామని, అలాగే దొంగ ఆన్లైన్లు మరియు రిజిస్ట్రేషన్లు అన్ని రద్దు చేపిస్తామన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన ఐఏఎస్ కు అక్రమ చక్రాల మడుగుపై విచారణ జరిపి మడుగుని కాపాడాలి అని ఫిర్యాదు చేశారు. ఒకటే రోజు 17 రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేశారా సార్? అది 17 మందితో చేశారు. యాక్చువల్గా దీనికి మన గతంలో రిజిస్టర్ కూడా రెట్గా రాయించున్నారు. మేము దీన్ని రిజిస్టర్ చేయము ఈ భూమిని అని రిజిస్టర్ రాశారు. మన ఎంఆర్ ఆఫీసర్ కూడా ఇచ్చున్నారు. దీనికి డిస్ప్యూట్ ల్యాండ్ అని వాళ్ళు కూడా దీనికి చేసినారు. అయినా కూడా దీని వెనకాల కొంతమంది పెద్ద రాష్ట్రం పెట్టుకుని రాత్రే 17 మంది పెద్ద రిజిస్టర్ చేశారు. అది మేడం ఆ చక్రాల మనకు పూర్తిగా అనేక మొత్తం ఆక్రమణ చేస్తారు. రేపు ఏదైనా వర్షాలు వచ్చిందనుకో ఆ పై నుంచి కూడా మీకే ప్రెజర్ ఉంటుంది. రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తారని మీరు కూడా ఏం చేయలేరు. నీళ్ళు వచ్చి ఇంట్లో మొత్తం మన పైన వచ్చేసి పట్టా ల్యాండ్ అంటే ఇది ఏమవుతుంది మేడం, ముందు పక్క రోడ్డు నుంచి కొద్దిగా ఉంటుంది మేడం, ఒక 20 సెంట్లు 30 సెంట్లు పట్టా ఉంటుంది. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే వంకలేక మొత్తం ఇంటికి పోతారు. వెనకాల ఎవరు పెట్టుకోరు కదా లాస్ట్లోకి, వంకలేకపోతారు. అది ఇంత చేశారు. అవును మేడం, చేశారు. చక్రాల మడుగు సంఘటన స్వతంత్ర మేడం గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన విచారణ చేసి దోషులపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేడం గారిని కోరడం జరిగింది. చక్రాల మడుగు కబ్జా దాని మీద మేము ఆర్డీఓ మేడం గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద సమగ్ర విచారణ జరిపి ఎవరు దోషులో ఎవరు ఎంత ముడుపులు ముట్టాయో నిర్ధారణ చేసి ప్రజలకు తెలియజేయవలసిందిగా మేడం గారిని కోరేదానికి ఆమెకు వినతిపత్రం అందజేయడం జరిగినది.
మీకు అందరికీ తెలిసిన విషయమే, పత్రికా విలేకరుల నిన్న జరిగిన సంఘటన చక్రాల మడుగు దగ్గర వంకదారి సీను అనే అతను తావు నాది అని చెప్పి వేరే ఒక కడప జిల్లాకి చెందిన కూటమి ఎంపీ గారి సంబంధించిన వ్యక్తులకు అమ్మటం జరిగింది. దానిపైన రమాకాంత్ అనే వ్యక్తి ఆ తావు మాదిగని ఈ మా కోర్టులో డిస్ప్యూట్ దాని గురించి చెప్పి గతంలో ఎంఆర్ఓ గారు అందరూ చెప్పినారు. రిజిస్టర్ చేయము దీన్ని చెప్పి 2026 చెప్పినాడు. అయినా కూడా నిన్న ఉన్నట్టుండి సడన్గా రాత్రికి రాత్రి 17 మంది పేర్లతో రిజిస్టర్ చేశారు. దాన్ని ఎట్లా రిజిస్టర్ చేశారంటే సర్వే నెంబర్ 977ను దాన్ని మార్చి సర్వే నెంబర్ 977/3గా మార్చి రిజిస్టర్ చేశారు. దీని వెనకల అధికార పార్టీ సంబంధించిన నాయకులు హస్తం ఉంది. దీని వెనకల ఎంత పుడుకులు ముడితే మనకు తెలిసిన విషయమే. రిజిస్టర్ ఆఫీస్లో 1 కోటి, ఎంఆర్ఓ ఆఫీస్లో 1 కోటి మైన పుట్టిందట. ఇంకా నాయకులకి ఎంత ముట్టిందో అనేది అది ఇంకా మీ ఊరికే వదిలేస్తాం. అది వీళ్ళకి ఎంత ముట్టితే ఇంకా నాయకులకి ఎంత ముడుతుంది? ఆ చక్రాల మడుగు ఉండి కాడికి దోచుకుంటున్నారు, కబ్జా చేస్తున్నారు. మొత్తం రేపు ఏదైనా భారీ వర్షాలు వస్తే ఆ వాటర్ అంతా ఎట్లా పోవాలా? ఆ నీళ్ళంతా ఇట్లా పడుతుంది రాణిపేట పైన. పండేప్పుడు ఏమవుతుంది? నీకు ఏం సమాధానం చెప్తారు ఇన్ఛార్జి గారు? ఆయన ఇన్ఛార్జి గారు నోరు తెలిస్తే చాలు. ఆయన ప్రెస్ మీట్ అంటే ఏముండదు ఆయన దగ్గర. మాట్లాడితే గత ప్రభుత్వం కబ్జాలు వెలికి తీస్తాము, తాట తీస్తా అంటాడు. ఇప్పుడు ఎవరు తాట తీస్తావు? లేదు, తాట తీయకండి, దీంట్లో నీకేమన్నా బాగా ఉందా చెప్పు రాజుగారు. దీనికి సమాధానం చెప్పండి. దీంట్లోని ఇసుక చూస్తే ఎక్కడ పట్టినా మీ పేపర్లోనే ఆంధ్రజ్యోతి, ఈనాళ్ళు రోజు రాస్తూనే ఉంటారు. మొత్తం బాలరాజపల్లి ఏట్లో ఇంత పోతా, అది ఈ పక్క ఇక్కడ మన నెల్లూరు మండలంలో అని. ఇది ఎవరు కన్సర్న్లో దొరుకుతుంది ఇసుక? దీనికి మీకు సంబంధం లేదంటే దీనికి సమాధానం చెప్పండి. కండి మీకు సంబంధం లేదు. ఎవరు సంబంధం ఉండే వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోండి. ఇలాగా విశ్వనాథ్ రెడ్డి గారు మాట్లాడినట్టు చక్రాల మడుగు 25 ఎకరాల పైబడి దాని ఆర్హెచ్ ప్రకారం రికార్డెడ్గా 25 ఎకరాల భూమి ఉంది. ఆ 25 ఎకరాల భూమి ఈరోజు 2 ఎకరాలు కూడా లేకుండా మొత్తం మూసుకుపోయింది. ఈ మిగతా 25 ఎకరాలు 2 ఎకరాలు పోతే 23 ఎకరాలు ఏమైందో ఆర్హెచ్ ప్రకారం మేము పెట్టాము. దానికి ఆర్టీఏ యాక్ట్ కింద అప్లై చేశాము. ఆర్టీఏ యాక్ట్ కింద అప్లై చేస్తే దాన్ని తీసుకొని మేము ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని కలుస్తాము. దీని మీద ఎవరెవరు ఆక్రమణలు ఉన్నారో వాళ్ళందరి పేర్లు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఆర్డీఓ గారు కూడా దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడే తెలిసిన సమాచారం ఏమంటే ఈ వంకదారి శ్రీనివాసులు గారి భూమి కోర్టులో వేసిన భూమిని 977 సర్వే నెంబరును 977/3గా రికార్డు చేసి 17 భాగాలు దాన్ని విభజించి 2 ఎకరాలను దీన్ని రిజిస్టర్ చేసి కోట్లు ఆర్జించడం జరిగింది. మరి దీని వెనక ఎంతమంది హస్తం ఉందో, ఎంతమంది నాయకుల హస్తం ఉందో, ఎంతమంది ఉద్యోగస్తుల హస్తం ఉందో ఇదంతా బయటకు వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్టాండ్లోనే టెంట్ వేసి నిరాహార దీక్షకైనా మేము కూర్చునేదానికి సిద్ధంగా ఉన్నాము. ఈ అంతా కబ్జాదారులందరినీ తుదముట్టించిన దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని మీకు తెలియజేస్తున్నాం.